హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్పే యాప్ ద్వారా మనకు ఇన్స్టాంట్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు పర్సనల్ లోన్స్ మనకి అప్ టు 7.5 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని, క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని ఈ అమౌంట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. నాకు వచ్చేసి ఇక్కడ మనకు 3,20,000 రూపాయల లోన్కి అయితే అవైలబిలిటీ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ లోన్కి, ఈ ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి, ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి, పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లో ఇలా చూపిస్తుంది, అవైల్ 25K to 7 lakhs ఫోన్పే పర్సనల్ లోన్స్ అనేసి. అంటే మనకు 25,000 నుండి 7 లక్షల వరకు అయితే మనకు పర్సనల్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోన్పే వాళ్ళు. అది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. సో మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనే దాన్ని బట్టి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి హోమ్ పేజ్ అనమాట. ఇది హోమ్ పేజ్లో ఇలా కిందకి వచ్చాయనుకోండి, ఇక్కడ లోన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి లోన్స్ అని, ఇన్సూరెన్స్ అనేసి, సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ లోన్ సెక్షన్ ఉంది కదా. మనం పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇన్స్టాంట్ క్యాష్, దీనికి లోన్కి అప్లై చేసుకోవాలంటే ఈ లోన్స్ పైన క్లిక్ చేయాలి. మీరు లోన్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది, హే అనేసి ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది. గెట్ ఏ పర్సనల్ లోన్ ఆఫ్ అనేసి 3,20,000. మనకి ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, పేపర్లెస్ ప్రాసెస్. చాలా ఈజీగా మీరు డైరెక్ట్గా జస్ట్ కేవైసీ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ చేస్తే చాలు. మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ లింక్ అయి ఉంటాయి కదా, ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎందుకంటే మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. సో మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి కేవైసీ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత మనం ఆటో డెబిట్కి సంబంధించి, ఆటో డెబిట్ ఈఎంఐ ప్రాసెస్కి సంబంధించి ఆటో డెబిట్ ప్రాసెస్ చేయాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ 3 స్టెప్స్లో మనము చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ లోన్కి అప్లై చేయాలంటే ఇక్కడ గెట్ లోన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. మీరు గెట్ లోన్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది, గెట్ లోన్ ఇన్స్టాంట్లీ అనేసి, నో ఇన్కమ్ ప్రూఫ్, పేపర్లెస్ ప్రాసెస్. ఇక్కడ 1,50,000 రూపాయల లోను. అంటే ఇది మన యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని లోన్ టైప్ మారుతుంటుంది అనమాట. ఇక్కడ మినిమం వచ్చేసి 50,000, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయల వరకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ మనకు ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ అనేసి. ఇక్కడ మనకు 48 months అనుకోండి, మనకు 1.5% ఫర్ మంత్ వడ్డీ పడుతుంది. నెల వచ్చేసి 4,420 రూపాయలు పడుతుంది. ఒకవేళ మీకు 36 months ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెల మనకి 5,441 రూపాయలు. ఒకవేళ మీరు 24 months సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 1,50,000 రూపాయలకు మనం ఇక్కడ లోన్ క్యాలిక్యులేషన్ 7,507 రూపాయలు అనమాట. సో మీకు ఎంత టెన్యూర్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు 48 months సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఎంత ఈఎంఐ కట్టాలని మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సో వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది లోన్ ఆఫర్ అనేసి. ఇక్కడ చూడండి, మనకి లోన్ అమౌంట్ ఏమో 1,50,000 రూపాయలు, మంత్లీ ఈఎంఐ. ఇక్కడ మనం 48 months టెన్యూర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మంత్లీ ఈఎంఐ, తర్వాత మనకు వడ్డీ రేటు, తర్వాత డ్యూ డేట్ ఎవ్రీ మంత్ 3rd, మనకు ప్రతి నెల 3వ తేదీ మనము ఇక్కడ అమౌంట్ ఆటో డెబిట్ అవ్వడానికి మనం ఆప్షన్స్ ఇస్తామన్నమాట. సో ఫస్ట్ ఈఎంఐ ఇప్పుడు మనం జూన్లో తీసుకుంటున్నాం కాబట్టి, జూన్లో మనం ఇప్పుడు లోన్ అప్లై చేస్తే మనకు ఆగస్టు 3వ తేదీ నుంచి మనకు ప్రతి నెల 3వ తేదీ మనకు ఈఎంఐ అయితే కట్ అవుతుంది. సో లోన్ అమౌంట్ ఏమో 1,50,000 రూపాయలు, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది 4,425 రూపాయలు. సో ఈ 4,425 రూపాయలు కట్ అయ్యి మనకు చేతికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 1,45,575 రూపాయలు. అంటే 1,50,000 రూపాయలు మనకు లోన్కి అప్లై చేస్తే 1,45,575 రూపాయలు మనకు చేతికి వస్తుంది. సో మనకు చేతికి వచ్చే అమౌంట్ 1,45,000. మనం టోటల్గా మనం లోన్ అమౌంట్ ఎంత 1,50,000, తర్వాత మనం వడ్డీ 62,000. మొత్తం కలిపితే మనం కట్టాల్సిన అమౌంట్, మన చేతికి వచ్చేదేమో 1,42,000, మనం కట్టాల్సిన అమౌంట్ ఏమో 2,12,384 రూపాయలు. అంటే దగ్గర మనము 62 ప్లస్ ఒక 4,000, దగ్గర 68,000 మనకు పడుతుంది అనమాట. ఇది 48 months టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏ టెన్యూర్ కావాలి, 48 months, 36 months, 24 months. ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయండి. టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది పర్సనల్ డీటెయిల్స్ అనేసి. ఇక్కడ మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత కేవైసీ వెరిఫికేషన్, తర్వాత ఆటో పే సెటప్, లోన్ అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లో సైన్ చేస్తే మన అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క 6 digit మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్లో మీ పేరు ఎలా ఉందో అలా మీ పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉంటే అలా మీ యొక్క డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లో రాయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైపు, మీరు శాలరీడా,
సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సాలరీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ ఎంత, మీకు నెల సాలరీడ్ కదా, మీకు నెల జీతం ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్, ఏ పర్పస్ పైన లోన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏ పర్పస్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చైల్డ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎమర్జెన్సీ, హోమ్ రెన్యువేషన్, ట్రావెలింగ్, వెడ్డింగ్, అదర్స్ అని ఇలా ఉంటుంది. సో మీకు ఏ పర్పస్ పైన మీరు ఈ లోన్ అప్లై చేస్తున్నారు అనుకుంటున్నారు. సో మెడికల్ ఎమర్జెన్సీ అని టైప్ చేయండి, మనకు వెంటనే లోన్ శాంక్షన్ అవుతుంది. మీ యొక్క పర్పస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబరు, రోడ్డు, ఏ స్ట్రీటు, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ కేవైసీ సంబంధించి మనం ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సెల్ఫీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆబ్జెక్ట్స్, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ కానీ లేదా వేరే వాళ్ళు పీపుల్స్ కానీ ఉండకూడదు. తర్వాత కళ్ళద్దాలు పెట్టుకోవద్దండి, బ్లర్ ఫొటోస్ రావద్దు. సో నీట్గా ఉండాలి ఫోటో అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ పైన క్లిక్ చేస్తే మన కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం ఒక ఫోటో తీసుకుంటాము. ఫోటోని ఓకే చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంప్లీట్ కేవైసీ అనేసి, ఫెచ్ యువర్ కేవైసీ ఫామ్ ఫ్రమ్ డిజిలాకర్ అనేసి. ఇక్కడ మనకు ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి తర్వాత ఆధార్ కార్డ్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత మనకు 6 డిజిట్ పిన్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్ డిజిలాకర్ సంబంధించి. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకు కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్. తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఇట్టుంటారు, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది థ్యాంక్ యూ అనేసి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ గివెన్ యాక్సెస్ ఫర్ డిజిలాకర్ అకౌంట్ రిడాక్ట్ ఇన్ 1 సెకండ్ అనేసి. మనకు డిజిలాకర్ ద్వారా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. మనకు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనం ఆటో డెబిట్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ మనకు, బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే డీటెయిల్స్ ఏంటంటే ఆటోమేటిక్ డెబిట్కి, తర్వాత మీరు లోన్ అమౌంట్ రిసీవ్ చేసుకునేది, ఏ బ్యాంక్ నుంచి మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి లోన్ తీసుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు నెలలో ఈఎంఐ కట్టాలి అనేది ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి. సో ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్, ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ బ్యాంక్ చూపిస్తాయి. ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అదే అకౌంట్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మేషన్ చేయండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ కింద యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఈఎంఐ ఆటో డెబిట్ అనేసి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆటో సెటప్, మనం నెల ఆటోమేటిక్గా మనకు ఈఎంఐ కట్ అవ్వడానికి ఆటో సెటప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈఎంఐ డీటెయిల్స్ ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనం ఏ లోన్ తీసుకున్నామో, ఎంత అమౌంట్, ఎంత ఈఎంఐ కట్ అవుతుంది అనేసి ఈఎంఐ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం నెట్ బ్యాంక్ ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. సో మనము నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, నెట్ బ్యాంక్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్, బ్యాంక్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఆటోమేటిక్గా యాక్సెస్ ఇచ్చినట్లు. లేదా ఇక్కడ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ అనుకోండి, మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబరు, ఈ ఎక్స్పైరీ డేట్ ఇవి ఇచ్చేసి దీని ద్వారా యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది రికమెండెడ్ ప్రాసెస్. సో మనం ఏటీఎం కార్డ్ ద్వారా ఇద్దాము. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేసి. సో సెషన్ ఎక్స్ప్రెస్ ఇన్ 14 minutes అంటే ఇది కౌంట్ డౌన్ టైం అనమాట. సో మీరు ఫాస్ట్గా చేయాలి, లేట్ చేయకూడదు, డిలే చేయకూడదు, లేదంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. సో మీ యొక్క కార్డ్ నెంబరు, మీ యొక్క ఏటీఎం కార్డ్ పైన నెంబర్ ఉంటుంది, ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్పైరీ వ్యాలిడిటీ, మంత్, ఇయర్, దీనిపైన కార్డు పైన ఎక్స్పైరీ ఎప్పుడు అనేది ఉంటుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క సివివి నెంబర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ప్లీజ్ ఎంటర్ ఓటీపీ. మన యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే మనకు ఈ ఆటో డెబిట్ సంబంధించిన ఈఎంఐ ఆటో డెబిట్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, లాస్ట్ స్టెప్. మనం 4 స్టెప్స్ అనుకున్నాం కదా, పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ, తర్వాత ఆటో డెబిట్, లోన్ అగ్రిమెంట్. ఈ లోన్ అగ్రిమెంట్ పైన మనం సైన్ చేయాల్సి ఉంది. ఒకసారి ఈ అగ్రిమెంట్ మొత్తం కంప్లీట్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ ఈ సైన్ అని క్లిక్ చేస్తే మనకు అగ్రిమెంట్ పైన కంప్లీట్ సైన్ చేసినట్లు. మనం లోన్ అగ్రిమెంట్ సైన్ చేయగానే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫోన్పే వాళ్ళకి వెళ్తుంది. తర్వాత వాళ్ళ నుంచి మనకు కాల్ బ్యాక్ వస్తుంది. వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని వాళ్ళకు లోన్ శాంక్షన్ అవుతుందా లేదా, లోన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది డిసైడ్ చేస్తారు. లోన్ యాక్సెప్ట్ చేయగానే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింటామో ఆ అకౌంట్కి మనకు వాళ్ళ అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.